13 నెలలు గడిచినా కూడా సర్పంచ్ల పెండింగ్ బిల్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రభుత్వం వారిన అసలు మా బిల్లులు అయితే ఇప్పటివరకు క్లియర్ చేయలేదని చెప్పి కూడా గత కొద్ది రోజుల నుంచి అటు సర్పంచ్ల సంఘ నాయకులు అయితే భారీ ఎత్తున నిరసన చేస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీ నుంచి కూడా మొదలైనప్పటి నుంచి కూడా 2-3 సార్లు అసెంబ్లీ ముట్టడి కూడా చేశారు. సో ఎవరైతే అధికారంలో ఉన్న రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కలిసే ప్రయత్నం చేశారో, వాళ్ళను కూడా కలిశారు. కానీ వాళ్ళకు పరిష్కారం అయితే దొరకట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు నిరసన అయితే చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈరోజు సర్పంచ్ల సంఘం ఫోరం అధ్యక్షుడు రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ అన్న గారు ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. అయితే 13 నెలలు గడిచిన ఇప్పటివరకు అయితే బిల్లు ఇవ్వలేదు, మరి ఏమంటున్నారు అన్న దానిపైన కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే, నా పేరు సుర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం మేము పాటుపడ్డోళ్ళం. దానికోసం అనుగుణంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలో సర్పంచ్గా మేము 2019 నుంచి 24 వరకు సర్పంచ్గా ఎన్నికయ్యి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయంటే, పల్లెల్లో మేము చిన్న పల్లెలు కూడా ట్రాక్టర్లు కొనుగోలు చేసినాం, అదేవిధంగా డంపింగ్ యార్డులు కట్టినాం, అదేవిధంగా రైతు వేదికలు నిర్వహించినాం, అదేవిధంగా సీసీ రోడ్లు వేసినాం, శ్మశాన వాటికలు కట్టినాం, క్రీడా ప్రాంగణాలు చేసినాం, మన ఊరు మనబడి కార్యక్రమాలు చేసినాం. అనేక రకాలుగా కార్యక్రమాలు చేసి దేశంలోనే నెంబర్ 1 అనిపించిన రాష్ట్రం ఏదన్నా అంటే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందంటే పచ్చని హరిత ఆహారం ఒక విప్లవంలాగా కొనసాగి మొక్కలను అయితే విపరీతంగా నాటి దేశ చరిత్రలోనే నెంబర్ 1 అనిపించిన సర్పంచులం. ఆ సర్పంచులం మేము గత ఈ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. ఆ 15 నెలల సంధి అధికారులకు ప్రజాప్రతినిధులకు అనేక సార్లు మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము అడిగినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న రవీంద్ర భారతి ఒక సమావేశంలో మాట్లాడుతూ మీ సర్పంచులై గత 3 సంవత్సరాల కిందివిగా అని మాట్లాడుతున్నాం. గత 3 సంవత్సరాల కిందివి కావు, మీ ప్రభుత్వం వచ్చిన సంధి మాకు ఇచ్చినా కానీ మా బాకీ తెల్లారేది. గతంలో దాదాపు ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల దాదాపు 3-6 నెలలు అవి బకాయి ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చినప్పటి సంధి ఇచ్చినా సరిపోతుంది. అదేవిధంగా మేము అనేక సార్లు మొరపెట్టుకున్నాం, మీకు ప్రజావాణిలో వినతిపత్రాలు ఇచ్చినాం. ఆ ప్రజావాణిలో కూడా పరిష్కారం అయితే అని చెప్పినాం. ఎక్కడ కూడా పరిష్కారం కాలేదు. ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉన్నాయి. అనేక సార్లు 3 సార్లు ఇచ్చినాం. దీని విషయంగా కూడా మీరు చాలాసార్లు అటు సీతక్కని కలవడం జరిగింది, పొన్నం ప్రభాకర్ని కూడా కలవడం జరిగింది. దీనిపైన ఎటువంటి పరిష్కారం చేస్తానని చెప్పి మీకు ఏమైనా చెప్పారా? మేము పంచాయతీరాజ్ మంత్రి వర్యులు మేము సీతక్క గారిని కలిసినప్పుడు ఆమె ఎప్పుడు చూడు మీ బిల్లులు చేస్తామని చెప్పి మొదటి సంధి ప్రభుత్వము ఏర్పడ్డ సంధి ఇప్పటిదాకా 5 సార్లు కలిసినాం. అదేవిధంగా బట్టి విక్రమార్క గారిని ఆయనని 2-3 సార్లు కలిసినాం. ముఖ్యమంత్రి గారిని కూడా ప్రభుత్వం ఏర్పడ్డ 5 నెలలకు కూడా మేము 2 సార్లు కలిసినాం. ఆయన కూడా ఇస్తామన్నారు. ప్రతి మినిస్టర్ని కలిసినాం, ఎమ్మెల్యేని మొరపెట్టుకున్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించిన ఎంపీడీఓను మొదలుపెట్టుకొని మేము కలెక్టర్ నుంచి వెళ్ళి పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వినతిపత్రాలు ఇచ్చినాం. మా గోడు వినిపించినాం. మేము అభివృద్ధి పనులు అనేది ఎక్కడ లేని విధంగా దేశంలోనే గ్రామ పంచాయతీలకు అవార్డు ఎన్నిక అయితే మన భారతదేశానికి సంబంధించిన 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టు మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం. కానీ ఇలా పరిస్థితి మా సర్పంచులు అన్నమా రామచంద్రన్ అంటూ అరిగోస తీసుకుంటూ రోడ్లపైన నిరసన తెలుపుతూ ధర్నాలు చేస్తూ మా బిల్లులు చెల్లించామంటే మమ్మల్ని అర్ధరాత్రి అరెస్ట్. కానీ ఆ మాటలు ఒక్క మాట కూడా వాళ్ళు ఆచరణలో పెడతలేదు. ఏమన్నా రేపిస్తాం మాపిస్తాం అంటారు. 1000 కోట్లు బడ్జెట్ కేటాయించి మంత్రులకు వాళ్ళకు పెండింగ్ ఉన్న కట్టడాల ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి రిలీజ్ చేసుకుంటారు. మాకు ఒక్క అర నిమిషం ఆలోచిస్తే 1 నిమిషం ఆలోచిస్తే మా బిల్లులు అయిపోతాయి. అయితే ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ బీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచ్లకి మాత్రమే ఇవ్వలేదా, లేకపోతే కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంటే వాళ్ళకి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు సంబంధించిన సర్పంచ్లకి కూడా బిల్లులు ఆపేశారా? కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, ఏది లేదు, పార్టీ ఏముండదు. అంతా మేము సర్పంచ్ అంటే గ్రామాల్లో ఉన్న ప్రజల మద్దతు కూడా కట్టుకొని వాళ్ళ మద్దతుతోని గెలిచిన సర్పంచ్లు. ఎక్కడైనా పార్టీలో ఉండదు. కాకపోతే ఏదనంటే పార్టీ వెనకాల లైన్ నుంచి ఉంటుంది అంత తప్ప సర్పంచులు పలానా పార్టీ అని ముద్ర ఉండదు. దానికి బీఫామ్ ఉండదు, సర్పంచ్లకు బీఫామ్ ఉండదు. రైట్. అయితే చూస్తున్నాం, ఎందుకంటే చాలామంది అంటే సుమారుగా ఎంతమంది ఉంటారు ఈ సర్పంచ్లు అందరూ కూడా, ఎంతమందికి పెండింగ్ బిల్లు అయితే బాకీ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో 12,779 మంది సర్పంచులు ఉన్నారు. వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ వివిధ పార్టీలు ఉండొచ్చు,
పార్టీలు కావాలని నేను అంటలేము, కానీ ఏదైనా కూడా అందరికీ రావాల్సినటువంటి ప్రతి ఒక్కరికి 50,000 నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మినిమం 20 లక్షల లోపు 10 లక్షల లోపు చిన్న చిన్న బిల్లులే ఉన్నాయి చాలామందికి. ఎక్కువ పర్సెంటేజ్ 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఉన్నటువంటి సర్పంచులు చిన్న గ్రామ పంచాయతీలు చాలామంది ఉన్నారు. 5 లక్షల నుంచి 15 లక్షల నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ప్రతిసారి కూడా మేము ఏమంటున్నామంటే ప్రభుత్వాన్ని మాకు రాజకీయాలతోటి వృద్ధి మబ్బుల ఇబ్బంది పెట్టకండి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రొసీడింగ్లు గ్రామ పంచాయతీల తీర్మానాల మేరకు గ్రామ పంచాయతీలలో అవసరాలను బట్టి మేము గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ప్రజలను మమేకమై మేము తీర్మానం చేసుకుని ఆ గ్రామ అవసరాల కోసం మేము పనులు చేసినాం. పనులు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కొలతల రూపకంలో అధికారి వచ్చి ఏఈ గారు కానీ డిఈ గారు కానీ కొలతలు తీసుకొని రికార్డులు చేసి చెక్మేర్లు చేసి అవన్నీ కంప్లీట్ చేశారు. ఆ సందర్భంలో పూర్తయిన సందర్భంలో కూడా ప్రతి రికార్డు సేకరించుకొని చెక్మేర్ చేసుకొని రెడీ పెట్టుకున్న సందర్భంలో కూడా ప్రభుత్వ లెక్కలు వాళ్ళు తీసుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చింది, ప్రభుత్వ అధికారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. మా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎంతమంది బకాయిలు రావాలని కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లెక్క తీసుకున్నది. మేమేమంటున్నామంటే మీ అధికారికంగా లెక్కలు తీసుకున్నారు కదా, మీ అధికారికంగా ఏదైతే లెక్కలు రావాల్సి ఉన్నదో కాకపోతే మీకున్న బడ్జెట్లో ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు ఇలా వృధా అవుతున్నాయి. ఎక్కడ పోతున్నాయో సంక్షేమ పథకాలు ఎవరికి అందట్లేదు, ప్రజలంతా గుగ్గోలు పెడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. మేమేమంటున్నామంటే మాకు చిన్న చితక ఒక 500-600 కోట్లు కదా, మీరు మా యొక్క బడ్జెట్ని ఇచ్చి మీరు ఏ రకమైన కార్యక్రమాలు చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మమ్మల్ని ఎందుకు గోసపెట్టే పరిస్థితి ఉన్నది. మేము అధికారుల ఆదేశాల మేరకు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పాలకులు ఉన్నా వారి ఆదేశాల మేరకు మాత్రమే మేము పనిచేస్తాం. మా సొంత నిర్ణయాలతో పనిచేయడానికి ఉండదు. ఎందుకంటే పంచాయతీ చట్టం ప్రకారం ఆ రకంగా ఉంటుంది. కాబట్టి మేము చేసిన యాక్ట్ ప్రకారం మీరు ఇచ్చిన యాక్ట్ ప్రకారం మేము చేసినటువంటి పనికి మీరు నిర్లక్ష్యం చేసి మమ్మల్ని ఈ గోసపెట్టి ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపు 19 సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు, చనిపోయినారు. 42 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవంతా మీకు తెలుసు, లెక్కలు తెలుసు, మీరే మాట్లాడుతున్నారు. మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీరు అనేక సార్లు కూడా మాకు ఎంతో భరోసానిచ్చేటువంటి మాటలు చెప్పారు. మీకు కేసీఆర్ గారు ఇవ్వలేరు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బిల్లులు ఇస్తాం, ఎంత మీరు ఆధారపడకండి అని మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి మాటలు మీరు ఆనాడు చెప్పారు. ఇలా ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ముఖ్యమంత్రి 13 నెలలు అయింది, పాలన మీ చేతులు ఉంది, సీఎం మీరు అయినరు. మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? పార్టీ వృద్ధి, పార్టీ పేరుతోటి మమ్మల్ని ఇలా పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ లేక కాంగ్రెస్ పార్టీ అని లేదండి. మాకు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు మేము ఉన్నాం. మా ఒక్కరికి మేము అడిగితేనే ఏం చేయాలి? ఇలా టీఆర్ఎస్ పార్టీలు ఉండొచ్చు, కాంగ్రెస్ అని ఉండొచ్చు, చాలామంది ఉన్నారు. మా ఒక్కరికి ఏమంటే అందరినీ కూడా మీరు లెక్కల ప్రకారం తీసుకొని అసెంబ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నాయకులను కలిసే అవకాశం ఏమన్నా ఉందా దీనిపైన? మేము ఒకటే చివరిగా అనుకుంటున్నామండి, ఇప్పటికీ మేము చావుకు వెనకాడే పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో పరువు పోయి డబ్బులు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ వచ్చి వేధింపులకు గురి చేసి మీరు డబ్బులు కడతారా అంటే మా అవసరాల కోసం తెచ్చుకోవాలి, గ్రామాభివృద్ధి కోసం ముందస్తుగా తీసుకొచ్చి వడ్డీలో తీసుకొచ్చి అప్పులు చేసి పనిచేసినాం కాబట్టి వాళ్ళ వేధింపులు భరించలేక చాలామంది చనిపోయారు. మేమైతే ఈ చావుకు కూడా వెనకాడే పరిస్థితి లేదు. చివరికి సర్పంచులం అంతా వచ్చి మరి ముఖ్యమంత్రి గారి ఇంటి ముందా లేకపోతే సచివాలయం ముందా ఎక్కడో దగ్గర అగాత్యం చేసుకునే పరిస్థితి ఉంది తప్ప మాకు ఎక్కడ వేరే దారి లేదు. అందుకనే మా మనోధైర్యం కోల్పోకుండా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి మమ్మల్ని అణచివేతకు గురి చేయకుండా, నిర్బంధాలకు గురి చేయకుండా మాకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వడంలో ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధితోటి వారు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఇస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఒకవేళ వారి ఇవ్వని ఎడల మా యొక్క ప్రత్యామ్నాయ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా మరి కనువిప్పగలిగే విధంగా భారతదేశానికి తెలంగాణ సర్పంచులు ఏ రకంగానైతే ఆదర్శంగా ఉన్నారో ఈ సర్పంచులు పవర్ ఏందో మేము చూపించే శక్తి సామర్థ్యాలు మా సర్పంచుల పక్షాన ఉన్నదని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రజావాణిలో అధికారులను మీరు కలుస్తారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. అధికారుల దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళు ఏమంటున్నారు? తిరిగి మా చెప్పులు అరిగిపోతున్నాయి కానీ ఏ అధికారి స్పందించడం లేదు. తిరిగి మా సర్పంచులు చెప్పులు అరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా చెప్పినట్లు మా సర్పంచులు దాదాపు ఒక 40-50 మంది ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఇది ప్రజాపాలన అంటారు. ఇదే నా ప్రజాపాలన. సర్పంచులు ఎన్నో వర్కులు చేశాం, గ్రామాల అభివృద్ధి కోసం కష్టపడ్డాం. తెలంగాణ రాష్ట్రంలోనే స్వచ్ఛ పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్ది మా సొంత డబ్బులు పెట్టుకొని ఈ నిధులు వర్క్ చేసాం. కాబట్టి తొందరగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా మాపై జాలి చూపించి నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పటివరకు ఇంకా నిధులు విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో మేము ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, సర్పంచులందరి తరఫున కోరుతున్నాము, మా నిధులు తొందరగా విడుదల చేయమని. మాయమాటలు చెప్పకండి, డిసెంబర్లో ఇస్తాం, జనవరిలో ఇస్తాం, మాయమాటలు చెప్పకండి. మాకు ఎంత చిన్న అమౌంట్
మా ఒక్కొక్క సర్పంచ్కి 4 లక్షలు 5 లక్షలు చిన్న అమౌంట్ కాబట్టి తొందరగా రిలీజ్ చేయాలని కోరుచున్నాం. సో చూసారు కదా, ఆల్మోస్ట్ వీళ్ళకి మాకు ఒక్కొక్క సర్పంచ్ది చూసుకున్నట్టయితే సుమారుగా 5 నుంచి అంటే 50,000 నుంచి ఒక 10 లక్షలు 20 లక్షల లోపే ఉంటుంది. కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్పంచ్లకు మొత్తం బిల్లు కలిపి కూడా 500 కోట్ల వరకే ఉంటుంది. ఆ బిల్లు కంప్లీట్గా ఇచ్చేసి అందరికీ కనుక న్యాయం చేసినట్టయితే కంప్లీట్గా సర్పంచ్లకు కొద్ది వరకు అయితే న్యాయం జరుగుతుంది, మాకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో చాలా వడ్డీల రూపంలో మేము డబ్బులు తెచ్చి కూడా గ్రామాల డెవలప్మెంట్ కోసమే కదా మేము తెచ్చింది, మా పర్సనల్ దానికి కూడా కాదని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాలని చెప్పి కూడా మన తరఫు నుంచి కూడా మనం కోరుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క అధికారి చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సర్పంచ్ల పట్ల కూడా కొద్దిగా గౌరవం ఉంచుకొని వీళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుందన్న విషయం కూడా మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు, ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది చనిపోవడం అయితే జరిగింది, కానీ ఉన్న వాళ్ళైనా మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వీలైన తొందరగా చెల్లించే ప్రయత్నం అయితే చేయడానికి ఈ ప్రయత్నిస్తున్నామని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు అసెంబ్లీ ముట్టడించడం జరిగింది, పలుమార్లు సీఎంని కలవడం మినిస్టర్లను కలవడం కూడా జరిగింది, కానీ వాళ్ళకి ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఆఫ్టర్ అసెంబ్లీ తర్వాత అయినా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా కోరుకుందాం. కెమెరామెన్ సుధాకర్తో భరత్, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.